Hey, hello guys, welcome back to our YouTube ఛానల్ విగు గేమింగ్ వైటీ. ఈరోజు మన రూమ్ వచ్చేసి ₹5 బెట్ గెలిచిన వాళ్ళకి మన రూమ్ ఇప్పుడైతే చూసేద్దాం. 2v2 రూమ్ అయితే ఉంది. గెలిచిన టీంకి అయితే ₹5. మీరు కూడా ఇట్లనే రండి. వీళ్ళు వచ్చేసి మా గిల్డ్ మేట్స్, వీళ్ళు వచ్చేసి ర్యాండమ్స్. ఓకే గైస్, చూద్దాం ఈరోజు మన వీడియోని అయితే ఎట్లుండబోతుందో. మీరైతే అందరూ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టార్ట్ అని అయితే పెడదాం. చలో ఇప్పుడైతే రూమ్ స్టార్ట్ చేస్తారు. మనమైతే స్పెక్టర్లు ఉన్నాం. ఓకే, రూమ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు చూద్దాం మన ర్యాండమ్స్ ఎట్లా ఆడతారో, మన గిల్డోళ్ళు ఎట్లా ఆడతారో. మన గిల్డోళ్ళు అయితే ఎక్స్చేంజ్ గోస్ట్ ద డెవిల్. మా టీం గెలిచిన టీంకి అయితే ₹5. చూద్దాం మన అన్షును ఈగల్ మంచి ప్లేయర్లే. మా వాళ్ళు డెవిల్ అండ్ కన్నీ. చూద్దాం ఇప్పుడైతే మ్యాచ్ ఎట్లా జరగబోతుందో. మన వాళ్ళు అయితే రౌండ్ వాల్స్ వేసుకుంటూ వస్తున్నారు. మన పైకెక్కిలు మన వాళ్ళు వస్తువులు వద్దాం. ఇటు సైడ్ నుంచి వస్తువులు. మన డెవిల్ వచ్చేసి కిందికి వెళ్ళి వెనకకెళ్ళి కొడదామని చూస్తుండు. మన కన్నీ అయితే పడిపోయిండు. మన చూపిస్తులు టైటిల్. మనోడికి ఇంకా డ్యామేజే, మనోడు అయిపోతాడు. ఐ థింక్ సో. ఫస్ట్ రౌండ్ ఎవరిదో చూద్దాం. చలో, మనోళ్ళు అయితే ఇద్దరు రష్ చేస్తున్నారు. మనోడైతే వాల్స్ చేసుకుంటూ ఉన్నాడు. చూద్దాం గాయస్ ఫస్ట్ రౌండ్ ఎవరికి వస్తుందో. మన ఫస్ట్ రౌండ్ వచ్చేసి 1v2 సిచ్యువేషన్. వావ్ కొట్టేసిలు. నెంబర్ 1 టీం అయితే ఫస్ట్ రౌండ్ అయితే గెలిచిండు. మన అషు టీం అయితే ఫస్ట్ రౌండ్ అన్ఎక్స్పెక్టెడ్గా ఓడిపోయింది. మన సెకండ్ రౌండ్ అయితే చూసేద్దాం. డెజర్టికల్ చేసిళ్ళు. ఇప్పుడైతే గెలిచిన వాళ్ళకు గ్రాండ్ ప్రైజ్ ₹5. మన వాళ్ళు అయితే ఇప్పుడు రెడీ ఉన్నారు. దింపచ్చు, ఏం కాదు. ఎమోట్స్ చేసుకుంటూ జోకులు చేసుకుంటూ వీళ్ళైతే ఇట్లా అని ఎంజాయ్ చేసుకుంటూ ఆడుతుంది. ఈజీ పీజీ, రిస్క్ లేనిది ఏముండదు. భయపడకండి, గెలవండి. మీరు కూడా రూమ్లకు జాయిన్ అయిపోండి. మా మెయిన్ స్క్వాడ్ తోటి ఆడండి. చలో, ర్యాండమ్స్ని సెలెక్ట్ చేస్తాం. మీరు కూడా కామెంట్స్ చేయండి. మనోళ్ళు అయితే అందరూ ఆపోజిట్ ఇద్దరు యూట్యూబర్స్ గిల్డే, అంటే యూట్యూబర్స్ ప్లేయర్స్ వాళ్ళు. మనోళ్ళు కొంచెం ఆడరాదు, అంటే అన్లిమిటెడ్. ఒకళ్ళు స్నైపర్, ఇంకో వాళ్ళు కథం 1v2 కొట్టేసిండు. 0/2. చూద్దాం ఇప్పుడు ఏమవుతుందో. ₹5 బెట్ అయితే కోల్పోనీకి తయారైతుల్లో తెలుస్తలేదు టీబీబీ గోస్ట్ వాళ్ళు. ఇది నా మెయిన్ స్క్వేర్ నుంచి మా బెస్ట్ ఫ్రెండ్ విత్ డైనమిక్ డియో. వీళ్ళైతే ఎమోట్లు వేస్తుళ్ళు. చూద్దాం ఇప్పుడైతే మన విజీ గిల్డ్ వాళ్ళు, అంటే వీళ్ళు కూడా గిల్డ్ ట్రయల్స్ ఆడి వచ్చి గెలిచిళ్ళు. అంటే గెలవడం అనేది ఇంకా వీళ్ళకు గిల్డ్ ట్రయల్స్ అనేది పెట్టలే, జస్ట్ తీసుకొని ఆడిపిస్తున్నా. మన మెయిన్ స్క్వాడ్ రెడీ అవుతుంది. సండే మెంబర్షిప్ అనేది స్టార్ట్ చేస్తా. సండే లైవ్ చేస్తా. ఆ లైవ్లో గెలిచిన వాళ్ళకి రీడింగ్ కోడ్స్. మన వాళ్ళు అయితే దింపుతుళ్ళు. ఇటు సైడ్ నుంచి క్లోజ్ కోయి కొడతా. డెజర్టికల్ బట్టి వేపుతాడు. అయినో గేమ్ ప్లే. వావ్, ఈగల్ అయితే నాక్. అక్కడ 1v1, ఇక్కడనైతే 1v1 జరుగుతుంది. మరి టీమ్మేట్ ఏమన్నా సపోర్ట్కి వస్తాడా? రాలేదు.
ఈ టీమ్మేట్ సపోర్ట్ అనేది లేదు. చూద్దాం మరి ఇప్పుడు ఏం చేస్తాడో. గోస్ట్ వర్సెస్ స్పైడీ. మనోడైతే ఓపెన్లో ఉన్నాడు. జంప్ షాట్ ప్లేయర్ స్పైడీ. వుడ్ పేకర్ మన M177 ప్లేయర్ గోస్ట్. జంప్ షాట్ ఓపెన్లోకి వస్తే డ్రాగ్ లాగుతాడు. జోన్లోకి వెళ్ళే ప్రయత్నం. బిల్డింగ్ లోపల నుంచి ఇప్పుడే బయటకు వచ్చాడు. చూద్దాం గాయ్స్ థర్డ్ రౌండ్ ఎవరికి వస్తుందో. ఇప్పుడైతే జోన్ సైడ్ నుంచి మూవ్ అవుతుండు. ఇదైతే బ్యాడ్ గేమ్. ఇట్లా వెళ్ళిపోవద్దు. అట్లా వెళ్తే అయిపోతాడు. అలా చీటింగ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది ఎందుకో. మన గోస్ట్ వచ్చేసి అయిపోతాడా కొడతాడా మరి? టీమ్మేట్ సపోర్ట్ ఇవ్వకుండా 1v2 చేస్తాడా? ఇప్పుడు కొడితే 2 kills. చూద్దాం మరి ఇప్పుడు ఎవరు విన్ అయిపోతారో. సీయింగ్ వావ్, ఇలా ఓపెన్లో వెళ్తే ఏమొస్తుంది? వాల్ మూమెంట్ లేదు. జోన్ సైడ్ అయితే ఉన్నాడు మన. ఇదేంది ఇది? ఇప్పుడు పండుకునే సిచ్యువేషన్. ముందే జోన్లోకి వెళ్ళిపోయాడు. మన గోస్ట్ అయితే అయిపోతాడు. ఎమోట్లు వేస్తున్నారు. మన వాళ్ళు అయితే ఇప్పుడు మళ్ళీ వచ్చిళ్ళు. మరి చూద్దాం. ఇప్పుడైతే చూద్దాం ఇప్పుడు ఏమవుతుందో మరి. మన మ్యాచ్ వచ్చేసి వావ్, జూమింగ్ జూమ్ అవుట్. డెవిల్కి అయితే సపోర్ట్ లేదు. ఒక్కడే వెళ్తున్నాడు. గోస్ట్ ఏం చేస్తున్నాడో ఆయనకు కూడా అర్థమైతలేదు. వావ్, సపోర్ట్ కట్ చేశాడు. ఇద్దరు కలిసి కొడితే ఏం చేయలేరు వాళ్ళు ఆపోజిట్ వాళ్ళు. చూద్దామని 4th రౌండ్. ఫస్ట్ టీం వాళ్ళు అయితే 3 రౌండ్స్లో లీడ్లో మళ్ళీ కొట్టేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ డ్యామేజ్. గోస్ట్ అయితే సపోర్ట్ ఇస్తలేడు, ఏమి ఇస్తలేడు. మరి ఇప్పుడు ఏం చేస్తాడో చూద్దాం. ఇక్కడనే ఎగురుతుంటూ ట్యాక్లోనైతే వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళి కొట్టడానికి ట్రై చేస్తున్నారు. ఒకరైతే నెట్లో అన్నట్టుంది, ఆఫ్లైన్ లెక్కున్నారు. వచ్చేసాడు. ఇప్పుడు ఇద్దరు అయితే ఆడుతున్నారు. చూద్దాం ఇప్పుడు ఈ రౌండ్ ఎవరు గెలుస్తారో. మన గోస్ట్ వచ్చేసి ఇరికిద్దామని ప్రయత్నం చేస్తున్నాడు కానీ అది అవ్వట్లేదు. 1v2 సిచ్యువేషన్ ఆఫ్ గోస్ట్. ఇట్ సైడ్ నుంచి వచ్చేసాడు. వావ్, స్పైడీ గుడ్ కిల్. చూద్దాం మరి ఇప్పుడు ఎవరు గెలుస్తారో. 4 రౌండ్స్ కొట్టి లీడ్లో ఉన్నారు మనోళ్ళు. మాకు ఆడరాదు అనుకుంటూ బాటుగాళ్ళ తీరు 0 రౌండ్స్లో ఉన్నారు. మా గిళ్ళోళ్ళకి ఏమైందో అర్థమైతలేదు. బాటుగాళ్ళ తీరు ఆడుతున్నారు. చూద్దాం మరి ఇప్పుడు ఏమైందో. డెవిల్ అయితే 60 డ్యామేజ్తో కొంచెం ఆడుతున్నాడు. గెలిస్తే 5 రూపీస్ ఆఫ్ ఫస్ట్ కిల్స్. టాప్లో లీడర్ బోర్డ్లో కన్నీ ఉన్నాడు. అట్ సైడ్ ఈగల్, టీపీబీ అనే పేర్లతో ఇద్దరు ఫ్రెండ్స్ ఇప్పుడు శత్రువులుగా మారారు. చూసేద్దాం ఇప్పుడు ఏమైందో. ఇప్పుడైతే స్పైడీ ఇట్ సైడ్ నుంచి వస్తున్నాడు. మన డెవిల్ వచ్చేసి ఎక్కడో కొండపైకి వెళ్ళి సపోర్ట్కి వెళ్తున్నాడని ఏదో అనిపిస్తుంది. ఇప్పుడైతే ఇద్దరు కలిసి గోస్ట్ పైకి అయితే రష్ చేస్తున్నారు. గోస్ట్ వచ్చేసి దింపనికి ట్రై చేశాడు. స్పైడీ వచ్చేసాడు. మరి ఇప్పుడు డెవిల్ ఏం చేస్తాడు? సపోర్ట్కి వెళ్తాడా? డెవిల్ వచ్చేసి సపోర్ట్ ఇవ్వడానికి వెనకకెళ్ళి వెళ్ళిపోతున్నాడు కానీ కనెక్ట్ అయితే లేవు. మన గోస్ట్ వచ్చేసి పారిపోయే ప్రయత్నం. ఇప్పుడు అలా డెవిల్ దగ్గర ఎనిమిస్ ఉన్నారు. మరి ఇప్పుడు డెవిల్ ఏం చేస్తాడో చూద్దాం.
ఇలా మూమెంట్ ఇచ్చుకుంటూ వాళ్ళు వేసుకుంటూ వావ్ 1 నాక్. ఎవరు అక్కడ మన ఈగల్ వచ్చేసి అయిపోయారు. 1v2 సిచ్యువేషన్ ఆఫ్ స్పైడీ. ఇప్పుడు మన వాళ్ళు ఇద్దరు కలిసి ఆడితే గేమ్ గెలుస్తారు. మరి చూద్దాం. ఈ గోస్ట్ వచ్చేసి ఏజులకు ఓపెన్ ఎగురుతున్నాడు. ఇప్పుడు చూద్దాం మరి ఇప్పుడు ఏమైందో. వావ్ స్పైడీ అయినా కూడా గుడ్ కంట్రోలింగ్. థింక్ సో వీళ్ళిద్దరు కలిసి ఆడితే గెలుస్తారు అనే నమ్మకం నాకు ఉంది. ఫస్ట్ రౌండ్ మా గిల్డోళ్ళు ఇరికిచ్చే ప్రయత్నం కానీ అది అవ్వదు. అక్కడ అటు సైడే జోన్ వచ్చేసి ఉంది. చెప్పినాను ఈ గోస్ట్కి అయితే అస్సలు ఆట రాదని. చెప్తే బాటుగా తీరు ఇరికిచ్చే ప్రయత్నం. బాటుగాళ్ళ తీరు ఆడతారు. జోన్ సైడ్ మన స్పైడీ వచ్చేసి మరి ఇప్పుడు 1v1 ఏమైందో చూద్దాం. బయట వెయిటింగ్. స్పైడీ బయటికి వస్తే లేపుతాడు. ఇంట్లోకి వెళ్ళిపోతున్నాడా, వెనుకకి వెళ్ళి కొడతాడా? వావ్ ఒక్క బుల్లెట్ కూడా కనెక్ట్ అవ్వట్లేదు. మరి ఇప్పుడు చూద్దాం 1v1 సిచ్యువేషన్. స్పైడీ అయితే ఫుల్ మూమెంట్తో రెడీ ఉన్నాడు. ఒక్క బుల్లెట్ కొట్టి ఎగురుతున్నాడు. ఇప్పుడైతే లాస్ట్కి ఫిస్ట్ ఫైట్ ఆడితే గెలుస్తారనే హోప్ నాకుంది. ఫిస్ట్ ఫైట్ ఆడండి. వావ్ ఇరికిచ్చేసాడు. వావ్ గెలుస్తాడా? వావ్ 1 రౌండ్ అయితే గెలిచారు ఫ్రమ్ గోస్ట్ టీమ్. మరి ఇప్పుడు మళ్ళీ కంబ్యాక్ ఇస్తారా లేదా చూసేద్దాం. మళ్ళీ ఒక రౌండ్ వచ్చాక స్టార్ట్ గాయ్స్. ఇప్పుడైతే ఈగల్ అయిపోయాడు. నేను మైక్ ఆఫ్ చేసుకున్నాను మర్చిపోయి. వాటర్ తాగడానికి వెళ్ళాను. ఇప్పుడైతే ఈగల్ నాకు. మరి ఇప్పుడు 1v2 చూద్దాం. ఇద్దరు కలిసి ఆడితే మళ్ళీ గెలుస్తారని హోప్ ఉంది. వీళ్ళైతే కొంచెం రెచ్చగొడుతున్నట్టే ఉంది. ఆ తమ్ముని రెచ్చగొట్టినందుకు అన్ననైతే ఫామ్లోకి వెళ్ళిపోతున్నారు ఇద్దరు బ్రదర్స్. చూద్దాం. ఇప్పుడైతే కొట్టడానికి ప్రయత్నం. ఇద్దరు కన్ఫ్యూజ్ చేస్తారా మరి? అయినా కూడా రౌండ్ బ్యాక్ కన్ఫ్యూజ్ చేస్తారా? చలో చూద్దాం ఇప్పుడు మరి ఏమైతుందో గేమ్. వావ్ ఇక్కడనైతే ఉన్నారు మనోళ్ళు. చూద్దాం మరి ఇప్పుడు కొట్టుతారా? వావ్ మనోడైతే పైకి ఎక్కి కొడుతున్నాడు. మనోడు వాల్స్ వేసుకుంటూ స్కిప్ కొడుతున్నాడు. డెవిల్ వెనక నుంచి కొట్టే ప్రయత్నం. డెవిల్ ఏమైనా చేస్తాడా? డెవిల్ అయితే ఏం చేయలేకపోయాడు. మరి ఇప్పుడు డెవిల్ మళ్ళీ ఫామ్లోకి వెళ్తాడా? చూద్దాం. చలో స్పైడీ వచ్చేసి పైకి వెళ్ళి డెవిల్ వెనక చూసుకోలేదు. స్పైడీకి డ్యామేజ్. ప్యాక్లో ఉన్నాడు స్పైడీ. డ్యామేజ్తో ఉన్నాడు. ఇప్పుడైతే డెవిల్ కొట్టే ప్రయత్నం. వెనక గోస్ట్ ఫుల్ డ్యామేజ్. ఓపి మళ్ళీ డెవిల్ అయితే ఎందుకో దారి తప్పాడని అనిపిస్తుంది. డెవిల్ సపోర్ట్ ఇవ్వట్లేదు. ఓకే డెవిల్ గోయింగ్ టు సపోర్ట్. మరి గెలుస్తారా? డెవిల్ అయితే వాల్స్ వేస్తున్నాడు. స్పైడీ బయటకు వచ్చాడు. ఇద్దరు కలిసి ఆడతారా మరి చూద్దాం. ఒకరు అంటే ఒకరు అని రష్ చేస్తున్నారు. ఓపెన్ ఫైట్ గోస్ట్. ఓపెన్ నేను చెప్పినాను ఓపెన్ ఆడకూడదని. ఇప్పుడు 1v1 డెవిల్ వర్సెస్ స్పైడీ. చూసేద్దాం మరి ఇప్పుడు స్పైడీ ఆ డెవిల్ అనేది. డెవిల్ వచ్చేసి ఇప్పుడు మళ్ళా ఫైట్ తీసుకోకుండా లాస్ట్ జోన్ వారికి డ్యామేజ్ లేకుండా ఉంటాడా అంటే ఫుల్ డ్యామేజ్. డెవిల్ వచ్చేసి అయిపోతాడు కానీ డెవిల్ అయిపోయాడు. కొడుతున్నాడు ఎమోట్స్. వావ్ ఇప్పుడైతే మరి ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారో చూసేద్దాం. మనోళ్ళు అయితే ఇద్దరు ఇక్కడ ఉన్నారు. స్పైడీ టీం ఇక్కడ, మనోళ్ళు ఇక్కడ ఉన్నారు. గన్స్ వెపన్స్ తీసుకొని రెడీ. మనమైతే పీక్ పైనుంచి వెళ్ళిపోదాం మనోళ్ళని అయితే చూడడానికి. ఇద్దరైతే నేనంటే నేను కొడతాను అని రష్కి అయితే తుళ్ళు. మరి ఇప్పుడు ఏమైంది? లోపలనా ఫైట్ బయటనా? ఫైట్ బయట అయితేనే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. మనోళ్ళు అయితే వస్తున్నారు. మనోళ్ళు ఇంట్లో నుంచి అటు సైడ్ ఒకళ్ళు ఇక్కడ నుంచి రష్ చేస్తున్నారు. వెనక నుంచి ఒకళ్ళు. మరి వావ్ డెవిల్ అయితే పొండ పెట్టి కొట్టారు. ఇప్పుడు మరి గోస్ట్ ఇప్పుడు ఏమైనా చేస్తాడా? గోస్ట్ ఫుల్ డ్యామేజ్.
చూద్దాం. మరి ఇప్పుడు అయితే స్పైడీ కొట్టడానికి లోపలికి దునుకుదామని ప్రయత్నం. ఇద్దరు వచ్చేసి స్పైడీ వచ్చేసి కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు బయట, ఒకరు అటు ఒకరు ఇటు. చూద్దాం మరి ఇప్పుడు ఏమైనా అవుతుందా. మనోడైతే ఇక్కడ ఇరికిస్తున్నాడు ప్యాక్లో. మరి ఇప్పుడు వావ్, స్పైడీ వచ్చేసి పైకి వెళ్ళిపోయాడు. ఇక్కడనే ఉన్నాడు. స్పైడీ పైకి వెళ్ళి కొడతాడా? నో మూమెంట్ ఆఫ్ గోస్ట్. ఇప్పుడైతే స్పైడీ దునికాడు. ఫిస్ట్ ఫైట్ ఆడతారా? ఫిస్ట్ ఫైట్ కొట్టేశాడు స్పైడీ. చూద్దాం మరి ఇప్పుడు ఏమైద్దో. ఎమోట్స్ ఏమైనా వేస్తున్నారా? లార్ కొడుతున్నారు. 6v1 దట్టి మ్యాచ్. మా గిల్డోళ్ళకు పాడగాళ్ళు ఆడత్తలేదు, ఏమత్తలేదు. మా స్క్వాడ్ని అయితే చేంజ్ చేయాలని అనుకుంటున్నాము. మీరు మెయిన్ స్క్వాడ్లోకి రావాలన్నా 1v2 కొట్టి వచ్చేయండి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఆడడానికి సాధన కాదు నాకు, కానీ నేను ఎమోట్లు వేస్తాను అని లాల్ ఎమోట్ వేస్తున్న డెవిల్. మరి ఇటు సైడ్ నుంచి ఇల్లు. మరి ఇప్పుడు 5 రూపీస్ ఎవరికి వస్తాయి? చలో చూస్తున్నాము. ఇళ్ళకెళ్ళి అయితే ఇద్దరు వస్తున్నారు. బడోళ్ళు అయితే ఇక్కడ క్యాంపింగ్ వాళ్ళే ఇరికించుకుంటున్నారు. బాబు ఇక్కడ నుంచి వచ్చారు. గోస్ట్ అయితే నో సపోర్టింగ్. డెబిల్కి అయితే పండ పెడుతున్నారు. మరి చూద్దాం డెవిల్కి ఏమైనా అవుతుందా. ఇప్పుడైతే ఇక్కడ ఫైట్ అవుతుంది 1v1. డెవిలా స్పైడియా ఈగల ఇంకొకటి ఇక్కడ వెరీస్. వావ్, ఇక్కడ నుంచి అయితే స్పైడీని 2 రౌండ్స్ ఆఫ్ పైకి వెళ్ళి ఇదైతే చీటింగ్ అని చెప్పుకోవచ్చు. మనల్ని ఇప్పుడు ఏం చేస్తారో చూద్దాం. కొట్టేశారు, కానీ వాళ్ళు ఏమంటారో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఉన్నారు కదా, ఇలా మనకైతే ఫోన్స్ వస్తున్నాయి. చలో మరి నంబర్ కనిపిస్తుంది, ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి. ఇలా చీటింగ్ చేస్తున్నారని ఫోన్స్ చేస్తున్నారు. మరి చూసేద్దాం. మన గిల్డోళ్ళు అయితే మనకు ఫోన్ల మీద ఫోన్లు కొడుతుళ్ళు. ఇది బ్యాడ్ గేమ్ అని అయితే చెప్పచ్చు. మన గోస్ట్ వచ్చేసి ఇప్పుడు ఎందుకో బాధలో ఉన్నాడని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ 1v1 కాబట్టి బిల్డింగ్ ఎక్కుతేనైతే రూమ్ నుంచి బ్యాన్ చేస్తాను. ఇప్పుడు చూద్దాం మరి ఇప్పుడు ఎమోట్స్ ఏమన్నా చూద్దామా. ఇప్పుడు చూసినట్టయితే అలా కొట్టేశాడు. 1v2 సిచ్యువేషన్ ఆఫ్ డెవిల్. మళ్ళీ ఏమైనా చేస్తారా ప్రయత్నం? డెవిల్ వచ్చేసి ప్యాక్లో ఉన్నాడు. ఇప్పుడు మనం చూద్దాం. ఒకరైతే పైకి ఎక్కాడు. దునుకోనికి ప్రయత్నం ఆఫ్ స్పైడీ. దునికేశాడా? ప్యాక్ తీస్తాడా? ప్యాక్ తీసే ప్రయత్నం. వాల్స్ వేసుకుంటూ మూమెంట్ ఇస్తున్నాడు. కొడతాడా స్పైడీని? చూద్దాం. డెవిల్కి అయితే డ్యామేజ్. ఇక్కడ నుంచి కొట్టేశాడు. ఎమోట్స్ ఏమైనా లాల్ వేస్తున్నారు. ఇప్పుడైతే ఒక్క రౌండ్ కొడితే వీళ్ళు విన్ అయిపోతారు. మరి ఇప్పుడు ఏమైంది గేమ్? అస్సాం ట్రైనా చూసినట్టయితే వీళ్ళు ఇక్కడ నుంచి వీళ్ళు ఇదిగోండిగా చూసుకున్నట్టయితే వీళ్ళిద్దరు ఇక్కడనే ఎమోట్ చేసుకుంటూ మరి ఇప్పుడు కొట్టించుకుంటారా? పైకి వెళ్ళి రూప్ నుంచి ఇక్కడ నుంచి 2v2 సిచ్యువేషన్ చూద్దాము. ఇప్పుడు మరి ఏమవుతుందో. వెనుకకెళ్ళి కిందికి వెళ్ళి ఒకళ్ళు వస్తున్నారు. కిందికి వెళ్ళి ఆల్రెడీ గోస్ట్ వచ్చేసి అయిపోయాడు. ఇప్పుడు మరి డెవిల్ 1v2 సిచ్యువేషన్ ఏమైనా చేస్తాడా అనేది ప్రయత్నం. డెవిల్ 0 kills. రూమ్ వచ్చేసి జీత్ గయా నంబర్ 1 టీమ్. నంబర్ 1 టీం వాళ్ళకైతే గ్రాండ్ ప్రైజ్ ఇచ్చేయాలి మనం.
ఓకే గాయస్, రూమ్ వచ్చేసి అయిపోయింది. మాల్ అయితే కొట్టించుకున్నారు. ఓకే, నో వరీ. మా గిల్లోళ్ళకి ఈరోజు మంచిగా లేదేమో కానీ ప్రతిరోజు అలాగేముండదు. మీరు కూడా గిల్లుకి జాయిన్ కావాలంటే నా గిల్డ్ అయితే ఇది ఈరోజు క్రియేట్ చేశాం. ఓకే గైస్, మనకైతే కాల్స్ వస్తున్నాయి. మరి నేను మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, లవ్ యూ, బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.